Students, welcome to our channel న్యాయ విజ్ఞాన వేదిక స్మార్ట్ లెర్నింగ్ ఫర్ ఏ స్మార్టర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ఈరోజు మనం ఈ వీడియోలో సెకండ్ క్వశ్చన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ నేను చెప్పేశాను కదా, మీరు చూసే ఉంటారనుకుంటా. సో సెకండ్ క్వశ్చన్లోకి వెళ్ళే ముందుగా ఈ వీడియోని నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా నా ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు నా ఛానల్ మొత్తం ప్రొఫైల్లో కనపడుతుంది, అక్కడి నుంచైనా నాకు ఒక చిన్న మెసేజ్ చేయండి. ఖచ్చితంగా నేను రిప్లై ఇవ్వడానికి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ట్రై చేస్తాను. సో వితౌట్ ఎనీ డిలే ఈరోజు మనం మన సెకండ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? సో సెకండ్ క్వశ్చన్ ఏంటి? డిఫరెన్స్ బిట్వీన్ డిక్రీ అండ్ జడ్జిమెంట్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది డిఫరెన్స్ కన్నా ముందు ఏంటో చెప్పండి. అసలు జడ్జిమెంట్ అంటే ఏంటి, డిక్రీ అంటే ఏంటి? ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ తెలియాలి కదా. ఏంటి జడ్జిమెంట్? సివిల్ కేసులో ఈ రెండు చాలా 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 మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఇవి రెండు కూడా డిఫరెంట్ కాన్సెప్ట్స్. అసలు వీటిని మనం ఎక్కడ చూడొచ్చు సిపిసిలో అంటే సెక్షన్ 2 క్లాస్ 2లో వచ్చి డిక్రీని, సెక్షన్ 2 క్లాస్ 9లో వచ్చి మనము జడ్జిమెంట్ని చూడొచ్చు. ఓకేనా? అసలు జడ్జిమెంట్ అంటే ఏంటి? జడ్జిమెంట్ అంటే ఏంటి అంటే ఆ కేసుకి సంబంధించిన పూర్వాపరాలు, ఆ జడ్జి ఎవరైతే డిస్పోజ్ చేస్తున్నారో ఆ జడ్జి దానికి సంబంధించిన పూర్వాపరాలన్నింటినీ కూడా ఆ జడ్జిమెంట్ కాపీలో పెట్టడం అయితే జరుగుతుంది. అంటే ఏ విధంగా అసలు కేసు ఏంటి, ఫస్ట్ దాని గురించిన పార్టీస్ ఎవరు, ఆ పార్టీస్కి మధ్యన ఆర్గ్యుమెంట్స్ లాయర్స్ ద్వారా ఎలా జరిగినాయి, ఏ విధంగా దాన్ని వీళ్ళు ఏ గ్రౌండ్స్ పైన దాన్ని ఎగ్జామిన్ చేశారు, వీటన్నింటి గురించి జడ్జిమెంట్లో పెట్టడం అయితే జరుగుతుంది. అంటే కాన్సిక్వెన్సెస్కి బిఫోర్గా ఇచ్చేటటువంటి ఒక కాపీ. ఓకేనా? జడ్జిమెంట్ అంటే ఏంటి అంటే మనకి ఒక క్లియర్ కాంపన్సేషన్ ఆర్ కాన్సిక్వెన్స్ ఏదైతే మనకు ఆ కేసులో నుంచి డిస్పోజ్ అవుతుందో దానికి ముందుగా ఇచ్చే ఒక జడ్జి ఇచ్చే ఒక కాపీ. ఓకేనా? సరే, ఇప్పుడు ఇది అయిపోయింది. మరి ఇప్పుడు జడ్జిమెంట్ ఏది, కాంపన్సేషన్స్ ఏవి, ఏ రిలీఫ్ ఏది? రిలీఫ్ అనేది మనకి ఎక్కడ కనపడుతుంది? డిక్రీలో కనపడుతుంది. జడ్జిమెంట్ ప్రొనౌన్స్ అయిన తర్వాత అది డిక్రీగా మారుతుంది. ఎలా? ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నిటి గురించి చెప్పేసి ఈ విధంగా మేము కేసుని డీల్ చేసాం, ఈ విధంగా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి, ఈ విధంగా మొత్తం మేమంతా కూడా దీని మీద వర్కౌట్ చేసాం, ఫైనల్ జడ్జిమెంట్ ఇది అని డిక్రీలో చూపిస్తారు. ఏంటి అది ఫైనల్ జడ్జిమెంట్స్? రైట్స్ ఏవైతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టిషన్ సూటే వేసామనుకుందామండి. పార్టిషన్ సూట్ వేసినప్పుడు ముందుగా జడ్జిమెంట్లో ఏమొస్తుందంటే ఆ పార్టీల పేర్లు, ఆ పార్టిషన్ సూట్లో ఏ ఆస్తి ఉంది, ఆ ఆస్తికి ఎవరెవరికి హక్కులు ఏవేవి వచ్చినాయి, ఎంత సర్వే. మనకి పార్టిషన్ సూట్ అన్నప్పుడు సర్వే చేస్తుంది, కోర్టు సర్వేకి వెళ్తుంది. సో కోర్టు సర్వే ఏ విధంగా చేసింది, ఆ తర్వాత దానికి విట్నెస్లు ఎవరెవరు ఉన్నారు, ఏ డాక్యుమెంట్స్ ఇచ్చారు, దాని మీద ఎవరెవరు ఏ విధమైన ఎగ్జామినేషన్స్ చేశారు, వీటన్నింటి గురించి మనకి జడ్జిమెంట్ కాపీలో కనబడిపోద్ది. అర్థమైందా? ఆ తర్వాత ఏం చేస్తారు? డిక్రీ ఇస్తారు. ఏమనిస్తారు అంటే డిక్రీలో కూడా ఏమని ఉంటుంది, వీళ్ళకుండా రైట్స్ ఏమున్నాయి? జాయింట్ ప్రాపర్టీ కదా మనం తీసుకుందాం. జాయింట్ ప్రాపర్టీలో ఎవరి భాగం ఎంత, ఎవరి హక్కు ఎంతవరకు, వారి హద్దులు ఏంటి, ఓకేనా అని డివిజన్ చేసేదే
మనకి డిగ్రీ. డిగ్రీలో కూడా మళ్ళీ 3 రకాలు ఉన్నాయి. ఏంటి తెలుసా? పార్షియల్ డిగ్రీ, ఓకేనా, ఫైనల్ డిగ్రీ, మళ్ళీ పార్ట్లీ పార్షియల్ డిగ్రీ. ఇక్కడ పార్షియల్ డిగ్రీ ఏంటి అంటే రైట్స్ డిసైడ్ అవుతాయి కానీ హద్దులు విధించబడవు. ఫైనల్ డిగ్రీకి వచ్చేటప్పటికి టోటల్గా అయిపోతుంది, ఇంకా అక్కడ డిటర్మైన్ చేయడానికి ఏం ఉండదు, ఇంకా కేసుని వీళ్ళు ఏం డిటర్మైన్ చేసేదానికి ఉండదు. సో కంప్లీట్గా అది ఎగ్జిక్యూషన్కి రెడీగా ఉంటుంది, అంటే అది అమల్లోకి వచ్చేస్తుంది అనమాట. అండ్ పార్ట్లీ పార్షియల్ అంటే ఏంటంటే ఈ హక్కుల్లో కూడా కొన్నే హక్కులు డిసైడ్ అయి ఉంటాయి అన్నమాట. సో దాన్ని మనం ఏమంటాం? పార్ట్లీ పార్షియల్ డిగ్రీగా పిలుచుకుంటాం. సో ఈ విధంగా మనకి జడ్జిమెంట్కి డిగ్రీకి ఉండే డిఫరెన్స్ ఇది. ఏంటి చెప్పండి? బేసిక్గా మీరు అర్థం చేసుకోండి, ఇదంతా కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తా, క్లియర్గా చూడండి. ఏంటంటే డిగ్రీ అనేది ముందు మాట, ఒక తీర్పుకి ముందు మాట. అంటే మనము ఇండెక్స్ అని చదువుతాం కదా, బుక్ ఓపెన్ చేస్తానే ఫస్ట్ మనకి ఒక ఇండెక్స్ కనపడుతుంది. ఏమని కనిపిస్తుంది? ఇవిగో పలాన్ అని కనపడతాయి. సో ఆ ఇండెక్సే జడ్జిమెంట్. టెక్స్ట్ బుక్కే డిగ్రీ. ఎందుకు టెక్స్ట్ బుక్ డిగ్రీ? డిగ్రీ అనేది ఫైనల్ అయిపోయింది. ఇక ఆ బుక్ మొత్తం మనకు అక్కడ వాడు ఇచ్చినవన్నీ కూడా మనకు ఆ బుక్లో కనపడిపోతాయి కదా, ఇండెక్స్లో ఇచ్చినవన్నీ కూడా. అలాగే ఆ జడ్జి ఏదైతే దాంట్లో చేశాడో అవంతా కూడా ఫైనల్ అవుట్కమ్. మనకి ఏదైతే డిస్పోజింగ్ కేస్ అవుట్కమ్ ఉంటుందో ఆ అవుట్కమ్ అంతా కూడా మనకి డిగ్రీలో కనపడుతుంది. ఓకేనా? ఇప్పుడు క్లారిటీ వచ్చేసింటుందనే అనుకుంటున్నాను నేను. సో జడ్జిమెంట్ అంటే ఏంటి? బిఫోర్ ఫైనలైజింగ్ ది కేస్. సో ఫైనలైజ్డ్ కేస్ రైట్స్ ఆర్ డిసైడెడ్ బై డిక్. ఓకే, సో దట్ ఈస్ ది బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ది జడ్జిమెంట్ అండ్ డిగ్రీ. We have to be observed the judgment word under section 2 of 9 and decree 2 of 2. Okay, so section 2 you have to be observed under CPC. Okay na? సో ఇది మీకు ఒక షార్ట్ నోట్స్గా రావచ్చు. దీంట్లో ఎన్ని షార్ట్ నోట్స్లు కవర్ అవుతాయి అంటే వాట్ ఈజ్ డిగ్రీ అనేది ఒకటి కవర్ అవ్వచ్చు, అలాగే వాట్ ఈజ్ టైప్స్ ఆఫ్ డిగ్రీ కూడా కవర్ అవ్వచ్చు, అలాగే మీకు వాట్ ఈజ్ జడ్జిమెంట్ అనేది కూడా కవర్ అవుతుంది. అలాగే మీకు ఇక్కడ వచ్చేటప్పటికి డిఫరెన్సెస్ బిట్వీన్ జడ్జిమెంట్ అండ్ డిగ్రీ అనేది కూడా ఒక షార్ట్ నోట్స్గా రావచ్చు, లేదా టోటల్గా కలిపి ఒకటే ఎస్సేగా కూడా ఇవ్వచ్చు. కాబట్టి సో ఇది చాలా 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 కంపల్సరీ క్వశ్చను, గన్ షార్ట్ క్వశ్చన్. మీకు షార్ట్ నోట్స్ కానీ ఎస్సేకి కానీ ఏదైనా రావచ్చు. కాబట్టి ఇది కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందల్లా సెక్షన్స్ గుర్తుపెట్టుకోండి, డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి, మీ అంతటి మీరు ఓన్గా రాసుకోండి. ఇక్కడేం మీకేం డెఫినేషన్స్ లేవు, లేకపోతే మీరు ఎగ్జాక్ట్గా పదాలు మక్కి దించాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా? సో ఇప్పుడు మనం దీనికి సంబంధించిన నోట్స్ ఒకసారి చూసేద్దామా? లుక్ ఎట్ ద స్క్రీన్.
సో ఇది మనకి ఈ క్వశ్చన్కి సంబంధించిన కంప్లీట్ నోట్స్. నేను ఎక్కువగా ఇవ్వట్లేదండి, ఎందుకంటే మీరు సొంతంగా రాసుకోవడానికి కూడా ప్రయత్నించండి. ఇది మీకు సరిపోతుంది. క్వశ్చన్కి ఆన్సర్ సరిపోదా మేడం అంటే సరిపోతుంది. ఇది మీకు ఒక ఎగ్జాంపుల్ డ్రాఫ్ట్ అంతే. రేపొద్దున మీరు డ్రాఫ్ట్ చేయాలంటే మీకు కొంచెం డ్రాఫ్టింగ్ స్కిల్స్ కూడా ఉండాలి కదా. సో దాని గురించి కూడా మనం ఫర్దర్గా ఈ వీడియోస్లో చూద్దాం. డ్రాఫ్టింగ్ స్కిల్స్ ఎలా పెంచుకోవాలి, ఒక కేస్కి ఎలా వెళ్ళేటప్పుడు ఎలా మనం ఆర్గ్యుమెంట్స్ డ్రాఫ్ట్ చేసుకోవాలి, అలాగే ఎలా మన కేస్ ప్లెయిన్ డ్రాఫ్ట్ చేయాలి, ఇవన్నీ కూడా మనం ఫర్దర్ వీడియోస్లో చెక్ చేద్దాం. కాకపోతే ఇక్కడ నేను ఎందుకంటే మీకు కొంచెమే ఇస్తున్నాను, మీరు ఓన్గా కొంచెం రాసుకోవడానికి ట్రై చేయండి. నాకు తెలిసి ఇది మీకు మోర్ దాన్ ఎనఫ్ నోట్స్, మీకు మార్క్స్ గెయిన్ అయిపోతాయి కరెక్ట్గా ఇది ప్రిపేర్ అయ్యారంటే. ఓకేనా? సో ఇంతవరకు ఈ వీడియోలో ఈ క్వశ్చన్తో ఈ వీడియోని ఇక్కడికి కంక్లూడ్ చేస్తున్నా. నెక్స్ట్ క్వశ్చన్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఇస్ లక్ష్మీ కావ్య గోకరాజు.